పోగో చూసుకోండి, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ లింకులు అడుక్కుంటా కూర్చోండి. ఇండిగో క్రైసిస్. ఇండిగో క్రైసిస్‌కి, అదానికి లాభం ఉందంటే నమ్ముతారా? దీని వెనక ఉన్న లింక్ మీకు తెలుసా? ఇప్పటివరకు ఇండిగో మిస్‌మేనేజ్‌మెంట్ వరకే మీరు చూసింటారు. కానీ ఈ షాట్ తర్వాత మీకు అదాని యొక్క లాభం ఏందో తెలుస్తది. ఇప్పుడు యాక్చువల్‌గా పైలట్ రెస్ట్ పీరియడ్ గురించి అంటే 36 గంటల నుంచి 48 గంటలు చేసిన దానికి ఇది యాక్చువల్‌గా మార్చ్ 2024లోనే రూల్ అనేది పాస్ చేసినారు. కానీ ఇండిగో అనేది మాకు ఈ టైంలో మేము సెట్ అవ్వలేము. మాకు ఇంకో 18 నెలలు కావాలి. అంటే డిసెంబర్ వరకు మాకు కావాలి అని చెప్పి పిటిషన్ ఏసుకునింది. పిటిషన్ ఏసుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నట్లే డిసెంబర్ వరకు వచ్చారు. కానీ ఇక్కడ నవంబర్ 27వ తేదీ నవంబర్ 27వ తేదీ అదాని గారు మన ఇండియాలో ఉన్న ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్‌లో 72.8% స్టేక్ తీసుకున్నారని చెప్పి మీకు తెలుసా? అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా, లేదంటే పైలట్స్ కంపెనీస్ వచ్చి పైలట్స్ మాకు కావాలన్నా కూడా మాక్సిమం ఈ మన ఎఫ్ఎస్టీసీ ద్వారానే వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ ఎఫ్ఎస్టీసీలో హైయెస్ట్ స్టేక్ ఎవరికి ఉంది? అదానికి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎవరికి జరుగుతుంది? అర్థం చేసుకోండి. అర్థమైన వాళ్ళకి అర్థమైంది అనుకుంటా. అర్థం కానోళ్ళు పోగో చూసుకోండి, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ లింకులు అడుక్కుంటా కూర్చోండి.